జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. విజ్ఞానం విశ్వంలో వెదజల్లే స్వాగతము. సుజ్ఞానం విలువెంతో వివరించే స్వాగతము. నీ మదిలో మలినాన్ని తొలగించే స్వాగతము. పరమాత్మను ప్రియమారా పిలిపించే స్వాగతము. ఈర్ష్యాద్వేషపు అలలకు చెదరని సుస్థిర స్వాగతము. స్వార్థ అసూయల అలజడి ఎరుగని నిశ్చల స్వాగతము. దేహాభిమానముని వదిలి యోగముతో తన్మయమే చింతే చిన్మయ స్వాగతము. జీవన మార్గం సవరించే సద్భావ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. క్రమశిక్షణ కవచాన్నే అందించే స్వాగతము. సన్మార్గపు శిఖరంపై ఉదయించే స్వాగతము. కల్మషమెరుగని నిర్మల జన్మల సార్థక స్వాగతము. మర్మము ఎరుగని పుణ్య పునీతుల పవిత్ర స్వాగతము. సంగమయుగమందే బంగారు కాంతులతో స్వర్గము నిర్మించే సుందర స్వాగతము. భ్రాంతిని మాపే జీవన్ముక్తికి భాగ్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, చురుకైన విద్యార్థిగా అయ్యి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేయండి. సోమరి విద్యార్థిగా అవ్వరాదు. ఎవరికైతే రోజంతా బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారే సోమరులు. ప్రశ్న: సంగమయుగంలో అందరికంటే భాగ్యశాలురని ఎవరిని అంటారు? ఎవరైతే
తమ శరీరము, మనస్సు, ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో లేక చేస్తూ ఉన్నారో వారే భాగ్యశాలులు. కొంతమంది చాలా ఉదాసీనంగా దురదృష్టవంతులుగా ఉంటారు. అటువంటి వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది. వినాశం చాలా సమీపంలో ఉంది. ఏదైనా చేసుకోవాలని అర్థం చేసుకోరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి ఉన్నారు. మనదంతా సఫలం చేసుకుంటామని భాగ్యశాలి పిల్లలు ధైర్యం చేసి అనేక మంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అవ్వాలని భావిస్తారు. పాట అదృష్టాన్ని మేల్కొల్పి కొని వచ్చాను. ఓం శాంతి. పిల్లలు, మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. గీతలో శ్రీకృష్ణుని పేరు వేసేశారు. కానీ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణునిలాగా అవ్వడమే మన లక్ష్యము. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తానని చెప్పినవారు శివ భగవానుడు. కాబట్టి తప్పకుండా శ్రీకృష్ణుడు మొదటి రాకుమారునిగా అవుతారు. అంతేకాని కృష్ణ భగవాను వాచ కాదు. పిల్లలైన మీ లక్ష్యము కృష్ణుడు. ఇది పాఠశాల చదివించేవారు భగవంతుడు. మీరందరూ రాకుమార్తెలుగా అవుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మళ్ళీ శ్రీకృష్ణునిగా అయ్యేందుకు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో మీకు నేను ఈ జ్ఞానం వినిపిస్తాను. ఈ పాఠశాలకు టీచర్ శివబాబా, శ్రీకృష్ణుడు కాదు. శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు. మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీరంటారు. ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని ఆత్మలకి తెలుసు. ఇది యువరాజు యువరాణులుగా తయారయ్యే భాగ్యము. ఇది రాజయోగం కదా. శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గములోని 2 ఆకులుగా రాధాకృష్ణులు వస్తారు. మీరు తయారు చేసిన ఈ చిత్రాలు సరి అయినది. అర్థం చేయించేందుకు బాగున్నాయి. గీతా జ్ఞానము ద్వారానే భాగ్యము తయారవుతుంది. భాగ్యము మేల్కొని ఉండేది, అది మళ్ళీ తెగిపోయింది. అనేక జన్మల అంత్యంలో మీరు పూర్తి తమో ప్రధానులు బికారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి. మొదట తయారయ్యేది రాధాకృష్ణులే. తర్వాత వారి రాజధాని కూడా నడుస్తుంది. రాజధానిలో కేవలం ఒక్కరే ఉండరు కదా. స్వయంవరం తర్వాత రాధాకృష్ణుల నుండి మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. నరుణ్ నుండి నారాయణుడు రాకుమారునిగా అవుతారన్నా నారాయణుగా అవుతారన్నా రెండూ ఒకటే. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు. స్వర్గము సంగమ యుగంలోనే స్థాపన ఉంటుంది. అందుకే సంగమ యుగమును పురుషోత్తమ యుగమని అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుంది. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది. ఆ చరిత్ర భూగోళము మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. స్వర్గము మళ్ళీ స్థాపన అవుతుంది. అందులో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అది ఫరిస్తాన్. ఇప్పుడిది కబ్రస్థాన్ అయింది. అందరూ కామచితిపై కూర్చొని భస్మమైపోతారు. సత్యయుగంలో మీరు భవనాలు మొదలైనవి తయారు చేస్తారు. అంతేగాని కింద నుండి బంగారు ద్వారక కానీ లేక లంక కానీ రాదు. ద్వారక ఉండవచ్చు కానీ లంక ఉండదు. రామరాజ్యాన్ని బంగారు యుగమని అంటారు. ఉన్న సత్యమైన బంగారం అంతా దోచుకోబడింది. భారతదేశం ఎంత ధనవంతంగా సంపన్నంగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు. దివాళా తీసిందని బీదదైపోయిందని చెప్పడం చెడ్డ మాటేమీ కాదు.
సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేదని, అక్కడ ఏ ఇతర ధర్మము లేదని మీరు అర్థం చేయించగలరు. ఇదెలా సాధ్యము? అక్కడ కేవలం దేవతలే ఉంటారా అని చాలామంది అడుగుతారు. అనేక మతాలు, మతాంతరాలున్నాయి. ఒక ధర్మం మరొక ధర్మంతో కలవదు. ఎంత ఆశ్చర్యము! ఎంతమంది పాత్రధారులున్నారు! ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మనం స్వర్గవాసులుగా అవుతామని గుర్తుంటే సదా హర్షితముఖులుగా ఉంటారు. పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. మీ లక్ష్యము ఉన్నతమైంది కదా. మనము మనుషుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవుతాము. స్వర్గస్థాపన జరుగుతూ ఉందని బ్రాహ్మణులు మీకు మాత్రమే తెలుసు. ఇది కూడా సదా గుర్తుంచుకోవాలి. కానీ మాయ క్షణక్షణము మరిపింపచేస్తుంది. భాగ్యంలో లేకుంటే బాగుపడరు. అసత్యాన్ని చెప్పే మాటలు అలవాటు అర్ధకల్పం నుండి ఏర్పడింది. అది తొలగిపోదు. అసత్యాన్ని కూడా ఖజానాగా భావించి అట్లే తమ వద్దనే ఉంచుకుంటారు. దానిని వదలకుండా ఉంటే వీరి భాగ్యం ఇంతే అని భావించబడుతుంది. తండ్రిని స్మృతి చేయరు. మమకారం పూర్తిగా తొలగిపోయినప్పుడు స్మృతి ఉంటుంది. మొత్తం ప్రపంచంపై వైరాగ్యము మిత్రులను, బంధువులను చూస్తున్నా చూడనట్లే ఉండాలి. మీరంతా నరకవాసులు, శ్మశానగ్రస్తులని భావిస్తారు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మనం ఇంటికి వాపస్ వెళ్ళాలి. కనుక సుఖధామంను, శాంతిధామంను మాత్రమే గుర్తు చేసుకుంటారు. మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవాళ్ళము. రాజ్యపాలన చేసేవారము. ఇప్పుడు అది పోగొట్టుకున్నాము. మళ్ళీ మనము మన రాజ్యము తీసుకుంటాము. భక్తి మార్గంలో ఎంతగా తలలు వంచి నమస్కరించాలో, ఎంత ధనం నాశనం చేసుకోవాలో పిల్లలు అర్థం చేసుకోగలరు. పిలుస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, కానీ ఏమీ లభించదు. చివర్లో చాలా దుఃఖము కలిగినప్పుడు బాబా రండి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది, స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఇది మీరు చూస్తారు. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ. ఇందులో మనకు మొత్తం జ్ఞానమంతా లభించింది. జ్ఞానము పూర్తిగా ధారణ చేయాలి. భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా జరుగుతాయి కదా. హిందుస్థాన్, పాకిస్తాన్ విభజనలో ఎంతమంది మరణించి ఉంటారు? పిల్లలు మీకు ప్రారంభం నుండి చివరి వరకు అంతా తెలిసిపోయింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ పోతుంది. కేవలం ఒక్క సోమనాథ మందిరమే కాదు, ఇంకా అనేక భవనాలు, మందిరాలు మొదలైనవి కూడా బంగారువే ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడికి పోతాయి? భూకంపంలో అన్నీ లోపలికెళ్ళి ఇక బయటకే రావా? లోపల చెడిపోయి ఏమవుతుంది? పోను పోను మీకంతా తెలుస్తుంది. బంగారు ద్వారక మునిగిపోయిందని అంటారు. ఇప్పుడు మీరంటారు డ్రామాలో అది కిందకి వెళ్ళిపోయింది. చక్రం తిరిగితే అది మళ్ళీ పైకి వస్తుంది. అయినా మళ్ళీ తయారు చేయవలసి వస్తుంది. ఈ చక్రము బుద్ధిలో స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉండాలి. ఈ చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి. ఈ బ్యాడ్జీ సేవకు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇంత సేవ ఎవరు చేయడం లేదు. పిల్లలు, మీరు రైలులో కూడా చాలా సేవ చేయగలరు. అయితే రైలులో ఏ సేవ చేసినారో ఆ సమాచారాన్ని కూడా బాబాకు ఎవ్వరూ వ్రాయరు. 3వ తరగతి పెట్టెలో కూడా సేవ చేయవచ్చు. కల్పక్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో
వారే అర్థం చేసుకుంటారు. మనుషుల నుండి దేవతలనే గాయనం ఉన్నది. మనుషుల నుండి క్రైస్తవులు, మనుషుల నుండి సిక్కులని అనరు. మనుషుల నుండి దేవతలుగా అయ్యారనగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుందని అర్థము. మిగిలిన వారందరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోయారు. వృక్షంలో ఫలానా ఫలానా ధర్మము ఎప్పుడు స్థాపన అవుతుందో చూపించబడింది. దేవతలు హిందువులుగా అయ్యారు. హిందువుల నుండి వేరే వేరే ధర్మాలలోకి పరివర్తనైపోయారు. తమ శ్రేష్ఠ ధర్మాన్ని, కర్మను వదిలి ఇతర ధర్మాలలోకి పోయిన వారు మళ్ళీ వస్తారు. చివరిలో కొద్దిగా అర్థం చేసుకుంటారు, ప్రజల్లోకి వస్తారు. అందరూ దేవీ దేవతా ధర్మంలోకి రారు. అందరూ తమ తమ విభాగాలలోకి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోని వారు ఏవేవో చేస్తూ ఉన్నారు. ధాన్యం కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. పెద్ద పెద్ద మిషన్లు ఏర్పాటు చేస్తారు. అయినా ఏమీ జరగదు. ఈ సృష్టి తమో ప్రధానంగా అయ్యే తీరాలి. మెట్లు కిందకి దిగే తీరాలి. డ్రామాలో ఏది రచింపబడిందో అదే జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నూతన ప్రపంచం స్థాపన అయ్యే తీరాలి. ఇప్పుడు ఏ సైన్స్ నేర్చుకుంటున్నారో దానివల్ల కొన్ని సంవత్సరాలలో చాలా తెలివైన వారిగా అవుతారు. ఆ సైన్స్ ద్వారానే అక్కడ మంచి మంచి వస్తువులు తయారవుతాయి. ఈ సైన్స్ ఇక్కడ సుఖమిచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సుఖము చాలా కొద్దిగా ఉంది, కానీ దుఃఖము చాలా ఎక్కువగా ఉంది. ఈ సైన్స్ వచ్చి ఎంతకాలమైంది? ఇంతకుముందు ఈ కరెంటు కానీ గ్యాస్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. అక్కడికి అందరూ నేర్చుకునే వస్తారు. పనులు త్వరగా అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఇండ్లు ఎలా తయారవుతున్నాయో చూడండి. అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఎన్ని అంతస్తులు కడుతూ ఉన్నారు. అక్కడ ఇలా ఉండదు. అక్కడ అందరికీ తమ తమ పొలాలు ఉంటాయి. పన్నులు మొదలైనవేవి ఉండవు. అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది. భూమి కూడా ఎంత కావలసినా ఉంటుంది. నదులన్నీ ఉంటాయి. కాలువలు ఉండవు. అవి తర్వాత తవ్వబడతాయి. పిల్లలకు ఆంతరికంలో ఎంతో సంతోషం ఉండాలి. మాకు డబల్ ఇంజిన్ లభించింది. పర్వతం పైకి పోవాలంటే రైలుకి డబల్ ఇంజిన్ లభిస్తుంది. పిల్లలు మీరు కూడా సహయోగం చేస్తారు కదా. మీరు కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీ మహిమ కూడా గాయనం చేయబడింది. మనం ఈశ్వరీయ సేవాదారులమని మీకు తెలుసు. శ్రీమతాన్ని అనుసరించి సేవ చేస్తూ ఉన్నారు. బాబా కూడా సేవ చేసేందుకు వచ్చారు. ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక ధర్మాలను నాశనం చేయిస్తారు. ఇక కొంత సమయము తర్వాత చాలా గలాటలు జరగడం మీరు చూస్తారు. ఇప్పుడు కూడా కొట్లాడుకొని బాంబులు వేస్తారేమో అని భయపడుతూనే ఉన్నారు. నిప్పు రవ్వలైతే చాలా జరుగుతూ ఉంటాయి. పరస్పరం పదే కొట్లాడుకుంటూ ఉంటారు. పాత ప్రపంచం సమాప్తమయ్యే తీరాలని పిల్లలకి తెలుసు. మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయింది. అందరూ ఒక్కసారే వాపస్ వెళ్ళిపోతారు. మీలో కూడా క్షణక్షణము స్మృతి ఉండేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. డ్రామా అనుసారము చురుకైన విద్యార్థులు, మందబుద్ధి గల విద్యార్థులు ఇరువురు ఉన్నారు. చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.
మందబుద్ధి గలవారు రోజంతా కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూనే ఉంటారు. తండ్రి స్మృతి చెయ్యరు. వారికి రోజంతా బంధుమిత్రులే చాలా గుర్తుకొస్తూ ఉంటారు. ఇక్కడ అవన్నీ మర్చిపోవలసి ఉంటుంది. మనం ఆత్మలము. ఈ శరీరం అనే తోక వేలాడుతూ ఉంది. మన కర్మాతీత అవస్థను పొందకుంటే ఈ తోక ఊడిపోతుంది. కర్మాతీత స్థితి వచ్చి ఈ శరీరం సమాప్తమైపోవాలని, మనం శ్యామ్ నుండి సుందరగా అవ్వాలని చింత ఉండాలి. శ్రమ చేయాలి కదా. ప్రదర్శనలో ఎంత శ్రమ చేస్తారో చూడండి. మహేంద్ర భాయి ఎంత ధైర్యం చేశాడు. ఎంతో కష్టపడి ఒంటరిగానే ప్రదర్శనలో మొదలైన చేస్తాడు. శ్రమకు ఫలితం లభిస్తుంది కదా. ఒక్కడే ఎంత అద్భుతం చేశాడు. ఎంతమందికి కళ్యాణం చేశాడు. బంధుమిత్రులు మొదలైన వారి సహాయంతోనే ఎంత పని చేశాడు. అద్భుతము. బంధుమిత్రులకు ఈ ధనము మొదలైన వాటిని ఈ కార్యంలో ఉపయోగించండి, అట్లే పెట్టుకొని ఏం చేస్తారు అని చెప్తాడు. ధైర్యంగా సెంటర్ కూడా తెరిచాడు. ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశాడు. ఇటువంటి వారు 5-6 మంది ఉన్నా ఎంతో సేవ జరుగుతుంది. కొంతమంది చాలా దురదృష్టవంతులు ఉంటారు. వారి భాగ్యంలో లేదని భావించబడుతుంది. వినాశనం చాలా సమీపంగా ఉందని, ఏదైనా చేసుకోవాలి అని వారికి అర్థం కాదు. ఇప్పుడు ఈశ్వర అర్థము మనుషులు చేసే దానం వల్ల ఏమీ లభించదు. ఈశ్వరుడైతే ఇప్పుడు స్వర్గరాజ్యం ఇచ్చేందుకు వచ్చారు. దానపుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు. సంగమయుగంలో ఎవరైతే తమ తనువు, మనస్సు, ధనము అన్నీ సఫలం చేసుకున్నారో లేక చేసుకుంటూ ఉన్నారో వారు అదృష్టవంతులు. కానీ భాగ్యంలో లేకుంటే వారికి అర్థమే కాదు. వారు కూడా బ్రాహ్మణులే, మనము కూడా బ్రాహ్మణులమే అని మీకు తెలుసు. మనం ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలము. బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు. వారు గర్భజనితులు, మనము ముఖవంశావళి. శివ జయంతి సంగమయుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి మన్మనాభవ అను మంత్రం ఇస్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అయ్యే పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇటువంటి యుక్తులతో కరపత్రాలు అచ్చు వేయించాలి. ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా. ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచాలి. తండ్రి వచ్చినప్పుడు పాత ప్రపంచం నాశనం అవుతుంది. దాని తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలనుకుంటే మంత్రము మన్మనాభవ. ఇటువంటి మంచి కరపత్రాలు ప్రింట్ చేయించి అందరి దగ్గర పెట్టుకోవాలి. శ్మశానంలో కూడా పంచవచ్చు. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. సేవ చేసేందుకు యుక్తులైతే చాలా తెలుపుతారు. ఇది మంచి రీతిగా వ్రాయాలి. లక్ష్యమేమో వ్రాయబడి ఉంది. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరం అనే తోకను మరిచిపోవాలి. ఒక్క తండ్రి తప్ప ఏ బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ శ్రమ చేయాలి. శ్రీమతాన్ని అనుసరించి ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. తనువు, మనస్సు, ధనము అన్నీ సఫలం చేసుకొని శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి.
వరదానము కర్మభోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను సమాప్తం చేసే సంపూర్ణ నష్టామో భవ. ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా ఏర్పడిన పరిస్థితులు మీ స్థితిని ఎంతో కొంత తమ వైపుకు ఆకర్షిస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క లెక్కాచారము మిగిలి ఉన్న కర్మభోగ రూపంలో వచ్చే పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టామోహులని అంటారు. దేహ ప్రపంచం యొక్క ఏ పరిస్థితి కూడా మీ స్థితిని కదిలించరాదు. ఇదే సంపూర్ణ స్థితి. ఎప్పుడైతే ఈ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు సెకండులో మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితమవ్వగలరు. స్లోగన్: పవిత్రత యొక్క వ్రతము అన్నిటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతము. ఇందులోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది. అచ్చా, ఓం శాంతి. తెలుసుకో తెలుసుకో పరమాత్మని తెలుసుకో, తెలుసుకో తెలుసుకో పరమాత్మని తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో, మాయను వీడి భయాలను వీడి, సాధనతోటి అపోహలు వీడి, బాధల్నే పోగొట్టి వేదన్నే పోగొట్టి, నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. విశ్వాసం నీలో మొక్కే నాటితే విజ్ఞానం పూలే రోజు పూయవా. సంస్కారం నీలో తోటి పెంచితే సంతోషం పళ్ళే రోజు పండవా. మనసులోని భ్రమలు పోయే యోగం సాగితే మధురమైన ప్రేమ నీలో జ్యోతై వెలగదా. జ్యోతిర్బిందువు శివబాబా బంధువై, జీవన్ముక్తికై అసలైన మార్గం ఏదో తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో.
సంకల్పం ఉంటే సహనం పెరగదా సందేహం నీలో మోహం రేపితే సందేశం వింటే ముక్తే కలగదా కోర్కెలే దుష్కర్మలు వ్యసనాలకు కారణం ఆ కర్మలే దుఃఖానికి యుద్ధాలకు కారణం వీధి వీధిలో ప్రతి ఇంటింట గడపలు శాంతి స్థాపన శివబాబా బోధన వింటూ తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి బాధల్లే పోగొట్టి వేదన్లే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో